ప్రతి సాయంత్రం కిరణ్, మెహా పాడైపోయిన ఒక చెక్క వంతెన మీదుగా ఇంటికి వెళ్లేవారు. ఒకరోజు భారీ తుఫాను వంతెనను పూర్తిగా ధ్వంసం చేసింది. గ్రామస్తులు భయపడ్డారు. ఆ వంతెన లేకపోతే ఇంటికి చేరడం అసాధ్యం. కానీ కిరణ్కి విరిగిన పలకల కింద ఏదో మెరుస్తున్నట్లు అనిపించింది. మెహా చెక్క పలకను ఎత్తగా చిన్న స్ఫటికం హృదయంలా కొట్టుకుంటూ మెరుస్తోంది. ఒక చిన్న లిపి, వెలుగు పంచితేనే పెరుగుతుంది. కిరణ్ దానిని తాకగానే ఒక్కసారిగా ఒక జ్యోతి ఆకాశంలోకి ఎగిరింది. అదే వెలుగు చిన్న మినుగురులా వాళ్ల చుట్టూ తేలింది. మెహా మెల్లగా చెప్పింది, మన వంతెనను మళ్లీ కట్టమని. ఇది సహాయం చేయాలనుకుంటుందేమో. వారు స్ఫటికాన్ని కలిసి పట్టుకోగానే అది ఇంకా ప్రకాశించింది. ఆ వెలుగులు వరుసగా చేరి ఒక వెలుగు వంతెనను నిర్మించాయి. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. విరిగిన మార్గం మళ్లీ పూర్ణమైంది. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. విరిగిన మార్గం మళ్లీ పూర్ణమైంది. కిరణ్ అన్నాడు, అందరూ చేతులు పట్టుకోండి. మన వెలుగును పంచుకుందాం. ఒక్కొక్కరిగా గ్రామస్తులు చేతులు పట్టుకోగా వేడి వెలుగు వారిలో ప్రవహించింది. స్ఫటికం వారి దయను గ్రహించి ప్రకాశవంతమైన వెలుగును విడుదల చేసింది. స్ఫటికం వారి దయను గ్రహించి ప్రకాశవంతమైన వెలుగును విడుదల చేసింది. వంతెన చంద్రకాంతి కంటే ప్రకాశవంతంగా మారింది. పిల్లలు ఆనందంగా వంతెనపై పరిగెత్తారు. భయం లేకుండా పెద్దవాడు నవ్వుతూ అన్నాడు, రాళ్లు కాదు, దయనే నిజమైన వంతెనలు కడుతుంది. కిరణ్, మెహా ఆకాశాన్ని చూస్తూ అదే వెలుగు తమ హృదయాల్లో ఉందని అనుకున్నారు. స్ఫటికం నెమ్మదిగా మసకబారింది. తన పని పూర్తయింది. కానీ దాని వెలుగు గ్రామంలో శాశ్వతంగా నిలిచింది. ప్రజలు ఒకరికి ఒకరు సహాయం చేయడం సహజంగా మారింది. కిరణ్ మెల్లగా చెప్పాడు, ఈరోజు మనం వంతెన కంటే ఎక్కువ నిర్మించాం. మెహా తల ఊపుతూ, మనము ఆశను కట్టాం అంది. దయ చేసేది ఏమిటో గుర్తు చేసుకునేందుకు ఆ వెలుగు వంతెన నిలిచింది. గ్రామస్తులు మరింత సురక్షితంగా, బలంగా, కలిసికట్టుగా అయ్యారు. కథ యొక్క నీతి ఏమిటంటే దయ నిర్మించే వంతెనలు రాళ్లు కూడా నిర్మించలేవు. మరిన్ని అద్భుతమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.